10 బీజేపీ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్. గ్యాస్ పెట్రోల్ రేట్లు పెంచి దేశ ప్రజలను మోదీ ఇబ్బందికి గురి చేశారని విమర్శించారు. ములుగు జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పార్లమెంట్ ఎన్నికలపై కార్యకర్తలతో మాజీ కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు బలరాం నాయక్. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు భారతదేశంలో అతి గొప్ప విషయం ఏంటిదంటే బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా వెంటేసుకొని తీసుకుపోవడమే రాహుల్ గాంధీ గారు కాన్సెప్ట్. ఆ రోజు నుంచి కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరాగాంధీ గారు కూడా ఆ రోజులు బీదల పట్లనే, ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాల మైనారిటీ పట్ల ఆమె చేసిన డెవలప్మెంట్ ఇక్కడ వరకు వచ్చింది. ఆమె దేశానికి ప్రాణాలు అర్పించిన తల్లి ఇందిరాగాంధీ గారు. దాని తర్వాత ప్రాణాలు అర్పించింది రాజీవ్ గాంధీ గారు కూడా. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చింది కూడా మన సోనియా గాంధీ గారు. వాళ్ళు బీదల పట్లనే ఈ భారత్ జోడో హాత్ సే హాత్ మిలాకే జోడో అనే ఒక యాత్రను తీసుకొచ్చి యాత్ర కూడా చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో స్వతంత్రం గురించి కూడా పోరాటం చేసింది వాళ్ళే, వాళ్ళ గాంధీ ఫ్యామిలీ. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం మనకు రావాలంటే పూర్తి స్థాయిలో గౌరవనీయుల పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు తప్పకుండా 6 పథకాలు డిక్లరేషన్ 100% మేము ఇంప్లిమెంట్ చేస్తాం.